ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన విశ్వాస ప్రయాణంలో కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి ఇంకా నేను ప్రయాణం చేయలేను, నా వల్ల కాదు, నేను ఏ రీతిగా ప్రయాణం చేస్తాను, నా శక్తి చాలదు అని ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో మనం ఆగిపోయేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నప్పటికీ కూడాను ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి ఇంకా నేను కొనసాగలేను, నా వల్ల కాదు అని ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎక్కడా కూడా చెయ్యి విడిచిపెట్టడు. ఆయన మనల్ని బలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఏలియా జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు మంచైనా కానీ వర్షమైనా కానీ కురవకుండా ఆగిపోయింది. అదే రీతిగా యెజబెయేలు యొక్క ప్రవక్తల ముందు సవాలు విసిరి ఆకాశం నుండి అగ్నిని దింపి ఆ యొక్క బలిపీఠాన్ని దహించి వేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఒకే ఒక్క మాట ద్వారా తనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని, ఆత్మ ధైర్యాన్ని కోల్పోయి, దేవా ఇంకా నా వల్ల కాదు, దేవా నా వల్ల కాదు అని దేవుని సన్నిధిలో బదరీ వృక్షం కింద మొరపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీ జీవితంలో కూడా ఇలాంటి నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బదరీ వృక్షం కింద నిరాశతోటి ఏలియా కూర్చున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండలేదు. ఆయన యొక్క దూతని పంపించారు. ఏలియాతో చెప్తున్నారు, నువ్వు ఇంకా చాలా ప్రయాణం చేయవలసినటువంటి దూరం చాలా ఉన్నది, నీకు చాలా శక్తి కావాలి, బలం కావాలని. మరి అప్పమును నీళ్లను ఇచ్చినప్పుడు ఆ యొక్క అప్పాన్ని నీళ్ళని త్రాగినటువంటి ఏలియా హోరేబు అనేటువంటి దేవుని పర్వతం యొద్దకి 40 రాత్రింపగళ్ళు ఆ యొక్క శక్తి ద్వారా ఆయన చేరినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, కొన్నిసార్లు మన ఆరోగ్యం సహకరించదు, కొన్నిసార్లు మనం ఎదుట ఉన్నటువంటి పరిస్థితులు కూడాను ప్రతికూలంగా ఉండి సహకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. విశ్వాస జీవితంలో కొనసాగింపబడలేనటువంటి పరిస్థితులు గుండా వెళుతుంటాం. కానీ అటువంటి సమయంలో మనం కలిగి ఉండవలసింది దేవుని యొక్క శక్తి మనలో నింపబడి ఉన్నదని మనం ఎప్పుడైతే ఎరిగి ఉంటామో నిశ్చయముగా మన బలహీనతల్ని ఆయన బలముగా మార్చేటువంటి వాడిగా ఉంటాడు. నిశ్చయముగా ఆయన ఉద్దేశాల్ని, ఆయన ప్రణాళికల్ని మన పట్ల నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. నువ్వు చేయలేనటువంటివి, నాకు అసాధ్యమైన అని అనుకునేటువంటి ప్రతి పనిని కూడాను ఆయన ఆత్మశక్తి ద్వారా జరిగించేటువంటి వాడిగా ఉంటాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, కానీ దేవుని యొక్క ఆత్మశక్తి మీద నువ్వు ఆధారపడినప్పుడు, నిలబడినప్పుడు, పొందుకోగలిగినప్పుడు ఆ యొక్క ఆత్మశక్తి నీ యొక్క ప్రతికూల పరిస్థితులను కూడా దాటించి నడిపించగలిగినటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.